ఈ ఇండియన్ కంపెనీ దగ్గర 12 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. ఈ నెంబర్స్ అనేవి జర్మనీ దేశం పాపులేషన్ కన్నా ఎక్కువ. 25 లక్షల డిపాజిట్స్ ఉన్నాయి. 8,300 బ్రాంచెస్ ఉన్నాయి. 13 లక్షల మార్కెట్ క్యాప్ వాల్యూ కలిగి ఉంది. అండ్ ఇది ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ బ్యాంక్. ఇదే ద స్టోరీ ఆఫ్ HDFC బ్యాంక్. 10th మార్చ్ 1911 సూరత్ లో పుట్టిన హన్స్ముఖ్ బాయ్ లండన్ స్కూల్లో ఎకనామిక్స్ డిగ్రీ పొందాడు. 1956 లో ICICI బ్యాంక్ లో జాయిన్ అయ్యి 20 ఇయర్స్ ICICI బ్యాంక్ లో కష్టపడి ఇతని కథ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ పీపుల్ కి ఇల్లు ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సో అందుకోసం ఇతడు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం 20 ఇయర్స్ తర్వాత రిటైర్ అయ్యి హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ HDFC అనే ఫస్ట్ హోమ్ లోన్ కంపెనీ ఇన్ ది కంట్రీగా కంపెనీని స్థాపించాడు. అండ్ అప్పట్లో హోమ్ లోన్స్ అంటే ఎవరికి సరిగ్గా తెలిసేవి కాదు. సో ఇతడు కస్టమర్స్ వేట మొదలు పెట్టాడు. అందరూ అసాధ్యం అన్నారు. కానీ స్లోగా మెల్లమెల్లగా కస్టమర్స్ నుంచి హౌసింగ్ లోన్స్ డిమాండ్ భారీగా పెరిగింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 90 lakhs కు పైగా హోమ్ లోన్స్ కి కస్టమర్స్ కు అందించాడు. ఇక 1994 లో RBI కూడా అప్రూవల్ ఇచ్చింది HDFC బ్యాంక్ కోసం. స్టార్టింగ్ లో సిమెంట్స్, బిర్లా, రిలయన్స్, టాటా కంపెనీలకు లోన్స్ ఇచ్చేవాడు. ఎందుకంటే ఈ కంపెనీస్ కి రిస్క్ అనేవి చాలా తక్కువ. ఆ తర్వాత సెకండ్ టార్గెట్స్ గా కస్టమర్స్ కోసం కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్స్ టార్గెట్ చేశాడు. ఇలా ఒక బ్యాంక్ ఎంప్లాయీ నుంచి ఒక బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేసే అంతగా ఇతడి సక్సెస్ స్టోరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అండ్ వరల్డ్ లోనే 4th బిగ్గెస్ట్ బ్యాంక్ గా కూడా ఎదిగింది. మరి మీలో ఎంతమందికి HDFC బ్యాంక్ ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అయితే కింద కామెంట్ చేసి చెప్పండి.